సినిమా ఇండస్ట్రీలో చాలా సంవత్సరాల పాటు తన నటనతో అందరినీ ఆకట్టుకున్న నటుడు ప్రకాష్ రాజ్. ఈయన చేసిన చాలా సినిమాలు ఇండస్ట్రీలో మంచి విజయాలను అందుకోవడమే కాకుండా తెలుగు ప్రేక్షకుల్లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఇక ఇదిలా ఉంటే తెలుగు సినిమా ఇండస్ట్రీలో సంచలన దర్శకుడిగా గుర్తింపు పొందిన రామ్ గోపాల్ వర్మ శివ సినిమాతో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ను ఏర్పాటు చేసుకున్నారు. ఇక అప్పటి నుంచి వర్మ దగ్గర వర్క్ చేయడానికి చాలా మంది ఉత్సాహాన్ని చూపించారు. ఇక ఇప్పుడున్న దర్శకులు చాలా మంది ఆయన దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసిన వాళ్ళే కావడం విశేషం. ఇక ఇదిలా ఉంటే ఆయన చేసిన ఒక సినిమాకి గాను ఒక క్యారెక్టర్లో ప్రకాష్ రాజ్ని తీసుకుందామని వర్మ డైరెక్షన్ టీంలో ఉన్న కొందరు అంటే దానికి కౌంటర్గా వర్మ ప్రకాష్ రాజ్కి ఈ టైప్ క్యారెక్టర్లో యాక్టింగ్ చేయడం రాదు, ఆయన మంచి నటుడే కానీ ఆయన చేసే యాక్టింగ్ మన సినిమా క్యారెక్టర్కి సెట్ అవ్వదు, ఆయన మంచి నటుడే అయినప్పటికీ మన క్యారెక్టర్కి సెట్ అవ్వనప్పుడు ఎంత మంచి నటుడైనా రిజెక్ట్ చేయక తప్పదు అంటూ వర్మ తన టీం అందరికీ క్లారిటీ ఇచ్చినట్లుగా అప్పట్లో చాలా వార్తలే వచ్చాయి. అయితే ఏ సినిమా కోసం వర్మ ప్రకాష్ రాజ్ని రిజెక్ట్ చేశాడు అంటే జగపతి బాబు లీడ్ రోల్లో వచ్చిన రక్ష సినిమా కోసం మొదట జగపతి బాబు క్యారెక్టర్లో ప్రకాష్ రాజ్ని తీసుకుందామని అనుకున్నారు. కానీ వర్మ మాత్రం ఆ క్యారెక్టర్కి జగపతి బాబు మాత్రమే సెట్ అవుతాడు అని చెప్పడంతో ప్రకాష్ రాజ్ను పక్కకు పెట్టి జగపతి బాబును తీసుకున్నట్లుగా తెలుస్తుంది.